సిఎస్ఎస్ ఇంట్రడక్షన్, సిఎస్ఎస్ ఎలా యూజ్ అవుతుంది దీని గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ సింటాక్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. ఏంటి సింటాక్స్, ఎలా ఉంటుంది అని చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సిఎస్ఎస్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏం లేదండి, జనరల్గా మనకి లాంగ్వేజ్లో గ్రామర్ అనేది ఎలా ఉంటుందో, ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కూడా ప్రోగ్రామ్ ఇలా ఉండాలి అని చెప్పి ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఆ విధంగా రాస్తేనే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు సిఎస్ఎస్లో ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు చూసినట్లయితే, ఏ సిఎస్ఎస్ రూల్ కన్సిస్ట్ ఆఫ్ ద సెలెక్టర్ అండ్ ఏ డిక్లరేషన్ బ్లాక్. అంటే ఎలా, ఇక్కడ చూడండి h1 ఉంది, కర్లీ బ్రేసెస్, కలర్ బ్లూ, సెమీకోలన్, font size colon 12 pixel, again semicolon అండ్ ద బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. ఇది ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో మనకి క్లియర్ గా చూస్తే h1 అనేది సెలెక్టర్ అంటాం. అంటే ఇప్పుడు HTML పేజ్ ఉంది కదా, ఆ పేజ్ లో h1 ఉంటుంది, p ఉంటుంది, బోల్డ్ ఉంటుంది. సిఎస్ఎస్ సింటాక్స్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో మీరు చూసినట్లయితే h1 అనేది సెలెక్టర్ అంటాం. ఇక్కడ h1 కి బదులుగా మనకి పేజ్ లో p ట్యాగ్ సెలెక్ట్ అవ్వాలా, b ట్యాగ్ సెలెక్ట్ అవ్వాలా, టేబుల్ సెలెక్ట్ అవ్వాలా, ఏది సెలెక్ట్ అవ్వాలో ఆ పర్టికులర్ ట్యాగ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రూల్ అనేది ఇలా రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి, సెలెక్టర్ పాయింట్స్ టు ద HTML ఎలిమెంట్ యూ వాంట్ టు స్టైల్. మీకు తెలుసు కదా, ఒక HTML పేజ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత దీని మొత్తాన్ని డిక్లరేషన్ బ్లాక్ అంటాం అనమాట. ఈ డిక్లరేషన్ బ్లాక్ లో కంటైన్స్ వన్ ఆర్ మోర్ డిక్లరేషన్ సెపరేటెడ్ బై సెమీకాలన్స్. చూసినట్టయితే కలరు, ఫాంట్ సైజు, బ్యాక్గ్రౌండ్ కలర్, బోర్డర్, అలైన్మెంట్ అనే డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అలా మోర్ దెన్ వన్ అనేవి మనం ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు. తర్వాత ఈచ్ డిక్లరేషన్ ఇంక్లూడ్స్ ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీ నేమ్ అండ్ ద వాల్యూ. సిఎస్ఎస్ ప్రాపర్టీ అంటే ఇదే, కలర్ కావాలా, ఫాంట్ సైజ్ కావాలా, ఫాంట్ వెయిట్ కావాలా, లేకపోతే బ్యాక్గ్రౌండ్, అలైన్మెంట్, ప్రతి ఒక్కటి ఇలా తీసుకుంటాం అనమాట. మరి దానికి ప్రాపర్టీకి వాల్యూకి సపరేట్ చేయడానికి మనం అక్కడ కాలన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మల్టిపుల్ డిక్లరేషన్స్ అనేది చేయాలి అంటే సెమీకాలన్ అనేది వాడాలి. ఓకేనా, ఒకటే అయితే సింపుల్ గా ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ఇస్తే సరిపోతుంది. మోర్ దెన్ వన్ ప్రాపర్టీ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు సెమీకాలన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ డిక్లరేషన్ బ్లాక్స్ ఆర్ సరౌండెడ్ బై కర్లీ బ్రేసెస్. మనకి డిక్లరేషన్ బ్లాక్ అని ఎక్కడ అంటాము, ఎప్పుడైతే ఒక సెలెక్టర్ ఉంటుందో ఆ సెలెక్టర్ కి ఏమేమి ప్రాపర్టీస్ ఇవ్వాలి అనేది ఇక్కడ కర్లీ బ్రేసెస్ ద్వారా డిక్లరేషన్ బ్లాక్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. ఇది ఎలా ఉంటుంది ఇంకోసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక p ట్యాగ్ కి కలర్ రెడ్, టెస్ట్ అనేది అలైన్మెంట్ సెంటర్ కి ఇచ్చాము. సో ఇక్కడ ఏమైంది, p అనేది సెలెక్టర్ in a CSS which points to the HTML element you want to style. మనకి p ట్యాగ్లు పేజ్ లో ఉన్నవి మొత్తం కూడా ఈ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ కలర్ అనేది ఏంటిది, ప్రాపర్టీ, అండ్ రెడ్ అనేది ప్రాపర్టీ వాల్యూ, టెస్ట్ అలైన్ కూడా ప్రాపర్టీ, దీనికి వచ్చేసరికి సెంటర్ అనేది ప్రాపర్టీ వాల్యూ అనమాట. ఇది ఒక చిన్న కోడ్ రాసి చూద్దాము, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, మన కోడ్ అనే ఫోల్డర్లో నేను ఇండెక్స్ హైఫెన్ సింటాక్స్ అని ఇస్తున్నాను. ఓకే, సింటాక్స్ అని ఇచ్చేసాను, బేసిక్ స్టాండర్డ్ కోడ్ ఇచ్చేసాను. దీనికి h1 css syntax, let's see the output. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే మనకు అవుట్పుట్ వస్తుంది. యా, సిఎస్ఎస్ సింటాక్స్ అని చెప్పి వచ్చింది కదండి. ఇక్కడ ఇంకా వేరే టెస్ట్ ఏదైనా యాడ్ చేద్దాం. నేను ఏం యాడ్ చేస్తాను, p తీసుకొని లోరమ్ ఇప్సమ్ అని చెప్పి ఒక స్టాండర్డ్ టెస్ట్ ఇచ్చాను. చూసినట్లయితే ఇలా ఉంది కదా. యా, లెట్ మీ మేక్ ఇట్ జూమ్ ఫర్ యూ. ఇప్పుడు చూడండి, నాకు h1 ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, రైట్. సో ఇప్పుడు నేను సిఎస్ఎస్ అనేది యూజ్ చేసి, జనరల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిఎస్ఎస్ ఉంటాయి, దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, హెడర్ ట్యాగ్ లో స్టైల్ అని తీసుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ h1 ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. లెట్ మీ సెలెక్ట్ విత్ ద h1 అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఏమైంది, ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు డిక్లరేషన్ బ్లాక్ స్టార్ట్ అవ్వాలి. చూసారా, కర్లీ బ్రేసెస్ తో డిక్లరేషన్ బ్లాక్ అనేది క్రియేట్ చేశాను, రైట్. ఇప్పుడు నాకు ప్రాపర్టీ కావాలి. ఐ వాంట్ టు చేంజ్ ఇట్స్ ప్రాపర్టీ కలర్ అండ్ వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇస్ ద రెడ్. లెట్ మీ సేవ్ దిస్.
చూసారా ఆటోమేటిక్గా H1 అనే ట్యాగ్ రెడ్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ ద CSS సింటాక్స్. ఓకే, అండ్ CSS సెలెక్టర్స్ చూడండి. ఏ CSS సెలెక్టర్ సెలెక్ట్ ద HTML ఎలిమెంట్ యూ వాంట్ టు స్టైల్. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే నాకు చాలా కోడ్ ఉంది. ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, H1 ఉంది, P ఉంది. బట్ నాకు అవుట్పుట్లో చూసింది ఓన్లీ H1 వచ్చింది అనమాట. ఎలా అర్థమైంది దానికి? బికాస్ ఆఫ్ దిస్ సెలెక్టర్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ H1 నేను P ఇస్తాను. లెట్ మీ సేవ్ దిస్. చూసారా ఆ రెడ్ కలర్ అనేది దీనికి అప్లై అయిపోయింది. That is how the selectors work. Okay, CSS selectors are used to find or select the HTML element you want to style. సో పేజ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిలో దేనికి ఏ కలర్ కావాలి, ఏ స్టైల్ ఇవ్వాలని దీని ద్వారా చేస్తాం. ఓకేనా? సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ చాలా ఉంటాయి. ఆ సెలెక్టర్స్ ఏంటి అవన్నీ చూద్దాం. సింపుల్ సెలెక్టర్, కాంబినేటర్ సెలెక్టర్, సూడో క్లాస్ సెలెక్టర్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వీటి గురించి కమింగ్ వీడియోస్లో ఇంకా డీప్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్. ఇక్కడ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని? ఇప్పుడంటే 2-3 లైన్స్ ఆఫ్ కోడే, బట్ మనం ఎప్పుడైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. మరి అందులో ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ని ఐడెంటిఫై చేయాలంటే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. అలాంటి సిచ్యువేషన్లో ఏ లైన్ ఆఫ్ కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ పార్ట్ దేనికి సంబంధించి అనేది మనం కామెంట్ అనేది ఇస్తాం. చూడండి, CSS కామెంట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్. ఇది రాయటం వల్ల మనకి కోడ్లో కానీ బ్రౌజర్లో కానీ అవుట్పుట్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అనమాట. ఇలా కామెంట్స్ అనేది బ్రౌజర్ ఇగ్నోర్ చేసేస్తుంది. CSS comments are placed inside the style element. Start with the /star and end with the */. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టైల్లో /*. ఓకేనా? చూసారా ఏమైంది? ఎండింగ్ లేదు కాబట్టి రిమైనింగ్ కోడ్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ది కామెంట్. ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ స్టార్ సెలెక్ట్ చేసుకొని / అనేది ఇస్తాను. చూసారా? సో ఇక్కడ ఏంటి, కామెంట్ ఎగ్జాంపుల్. అవుట్పుట్లో కానీ కోడ్లో కానీ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఏం రాలేదు. సో ఇప్పుడు మల్టిపుల్ లైన్ ఆఫ్ కోడ్. నాకు CSS లేకుండా ఎలా ఉందో చూడాలనుకుంటాను. డిలీట్ చేసేయకుండా సింపుల్గా ఏం చేస్తానంటే /* ఇక్కడ నుంచి ఇక్కడ వరకు */. చూసారా? CSS అనేది డిజేబుల్ అయిపోయింది. ఎందుకని? మనం దాన్ని కామెంట్ కింద చేసేసాం అనమాట. సో ఈ విధంగా కామెంట్స్ యూజ్ చేసి కోడ్ని డిజేబుల్ చేసి ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా మొత్తం కోడ్ని డిలీట్ చేయకుండా ఆ పార్ట్ వరకు కామెంట్ చేసుకొని అవుట్పుట్ ఎలా ఉంది అని మనం డీబగ్గింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈ కోర్స్ని మరింత అడ్వాన్స్డ్గా సర్టిఫికేషన్, మెంటర్షిప్, జాబ్ అసిస్టెన్స్తో కావాలంటే వెంటనే ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ కోర్స్లో రిజిస్టర్ అవ్వండి. డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.